ఈ రోజుల్లో మనం న్యూస్ పేపర్ తీస్తే చాలు ఎన్నో క్రైమ్ స్టోరీస్, ఎన్నో రకాల విపరీత ధోరణులు. అంటే ఏం చెప్తారంటే ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితులు ఇవి చాలా సాధారణం అనే చెప్తారు, కానీ చాలా అసాధారణ విషయాలు జరుగుతున్నాయి. ఈ అసాధారణ విషయాలు ఏంటంటే ముఖ్యంగా మనం ఈ సామాజిక మాధ్యమాలతో చూసినట్లయితే ఎన్నో విపరీత ధోరణులు. అంటే మ్యారేజ్ చేసుకున్న విషయం దీంట్లో ఆల్మోస్ట్ 75% to 60% ఫస్ట్ 1 month లోనో 1 year లోనో బ్రేకప్స్ వస్తున్నాయి. అట్లాగే మిగతా వాళ్ళ విషయంకి వచ్చేసరికల్లా చాలా అసంతృప్తితో ఇటు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జీవితాలు నడుపుతున్నారు. ఇది నేను ఒక వర్గాని కోసం చెప్తుంది కాదు, సాధారణంగా జరుగుతున్న విషయాలకు వచ్చేసరికల్లా ఈ మధ్య వార్తాపత్రికలు చూసినట్లయితే ఎట్లా తెలిసిందంటే సంబంధాలు ఫిక్స్ అవుతున్నాయి, తర్వాత ఫిక్సేషన్ సెరమనీస్ అంటే బిట్రోతల్ సెరమనీస్ జరుగుతున్నాయి. అది అయినా ఇంకా పెళ్లి అవుతుంది అన్న సమయం సరికల్లా అవి బ్రేకప్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు కావట్లేదు, వివాహాలు రద్దవుతున్నాయి. కొన్ని వివాహాలకైతే కొన్ని గంటల ముందే రద్దవుతున్నాయి, కొన్ని అయితే అంటే బిట్రోతల్ సెరమనీ అయిపోయిన వెంటనే అంటే ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒక 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో రద్దు అవుతున్న పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. ఇది ప్రతి రాష్ట్రం నుంచి రిపోర్ట్ అవుతుంది. విశాఖపట్నం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ, అట్లాగే యూపీలో అయితే ఒకే రోజుట 150 మ్యారేజెస్ టు బి హెల్డ్ క్యాన్సిల్ అయ్యాయి. ఒక తండ్రి అయితే మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని తెలిసిన తర్వాత మా పాప జీవితం ఏమవుతుందో ఆలోచిస్తూ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇట్లా చూసినట్లయితే ఎన్నో రకాల స్ట్రెస్సెస్. అంతేకాకుండా వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 98-99% నేను అందరినీ అంటలేదు, ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో వాటి కోసం. కొన్ని సిటీస్లో అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ స్టాటస్ అనేది ఎలా ఉంది అని అంటే ఒకరికి 2, 3, ఇటు మగాడైనా కావచ్చు ఆడవాళ్ళైనా కావచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ని మనం గమనిస్తే మనకి ఏది కారణం, ఎక్కడ ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి. మనం ఒక 6 మాసాల క్రితం ఒక కేసు చూసాము. కలకటాలో ఒక లేడీ ఏం చేసిందంటే భర్తని ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ఆయనకి తెలియకుండా ఆయన కిడ్నీ తీయించి ఆ కిడ్నీ అమ్మిన డబ్బులు 15 లక్షలు పట్టుకొని ఆవిడ ఇంకొకటితో వెళ్ళిపోయింది. అట్లాగే యూపీ, ఈ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లోని 4 5 ఆడపిల్లలు ఉన్న తల్లులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళు ఇంకొకరితో వెళ్ళిపోతున్నారు. కేరళలో ఆ మధ్యన జరిగిన సంఘటన ఏంటంటే అది మరీ దారుణంగా చెప్పాలంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి, చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. అట్లాగే బెంగళూరులో జరిగిన సంఘటన ఏంటంటే భర్త దుబాయ్లో ఉంటాడు, భార్య ఏమో అంటే మ్యారేజ్ అయిన వెంటనే ఫస్ట్ 1 month 2 months తర్వాత భర్త ఏమో దుబాయ్ వెళ్ళిపోయాడు, భార్య ఏమో అంటే బెంగళూరులో ఉంది. భార్య బాగుండాలి, తను హ్యాపీగా ఉండాలి, తనకి అంత చక్కగా ఉండాలి ఉద్దేశంతో భర్త కారు కొని పెట్టాడు, డ్రైవర్ని కూడా అపాయింట్ చేశాడు. ఆ డ్రైవర్తో ఈవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈవిడ లైఫ్ అది బయటకు వచ్చింది. అట్లాగే కేరళ విషయంకి వచ్చేసరికల్లా ఆ హౌసింగ్ కట్టమని చెప్పేసి హౌసింగ్ లోన్ తీసుకొని దుబాయ్లో అంటే గల్ఫ్లో ఉన్న భర్త డబ్బులు పంపడం, ఈవిడ ఇల్లు కట్టించడం, ఆ తర్వాత ఆ ఇల్లు అమ్మేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. అట్లాగే అంటే ఇది బోత్ ఉమెన్ అండ్ మెన్. విశాఖపట్నంలో ఇలా ఎన్నో ప్రాంతాల్లో భర్తలు చంపుతున్న భార్యలు, భార్యలు చంపుతున్న భర్తలు చాలా ఈ రోజుల్లో కామన్. అట్లాగే తల్లిదండ్రులు చంపుతున్న పిల్లలను కూడా చంపుతున్న తల్లిదండ్రులు. అట్లాగే ఇక్కడ సెక్స్ వచ్చేసరికల్లా ఆడదైతే చాలు అన్న టైప్లో చాలా మంది ఉన్నారు. కలకటాలో 65 సంవత్సరాల వయసున్న ఒక ముసలావిడిని ఒకతడు రేప్ చేయటం, ఆవిడ చనిపోవడం జరిగింది. ఇట్లా చూసుకుంటే ఎన్నో అన్న చెల్లెళ్ళు, సో ఇట్లా ఎన్నో రకాలు. అలాగే ఈ మధ్య మనం వింటుంది ఏంటంటే ఇటు హైదరాబాద్లో కానీ లేదంటే పెద్ద పెద్ద సిటీస్లో ఇట్లా
ఏంటంటే వైఫ్ స్వాపింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో మొన్న మనం విన్నది ఏంటంటే స్వీట్ డాడీ కల్చర్ అంటే చాలా పంట ముసలి ఉన్నవాళ్ళు యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి డబ్బు చూపించి వాళ్ళని చేరదీయడం. సో ఇట్లా ఎన్ని రకాలుగా చూసుకుంటే ఇవన్నిటికీ మూల కారణం ఎక్కడ జరుగుతుంది అని అంటే ఒక్క పిల్లలే బాధ్యతలో అంటే పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు చాలా మట్టుకు వాళ్ళదే లైట్ షేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే ఎక్కువ చేస్తున్న విషయం. ఇక్కడ మనం ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పేసి అది ఒక 3 రోజులు 4 రోజులు అది ఒక విచ్చలవిడితనానికి సాంప్రదాయానికి ఎగనిస్ట్గా. ఎందుకంటే వివాహాలలో కూడా ఇప్పుడు బిజినెస్ వచ్చేసింది. సో ప్రతి దాంట్లో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో డబ్బులు తీసుకోవడం కోసం ఏవో ఈవెంట్ మేనేజ్మెంట్స్ అని అదని ఇదని చేసి ఒక రోజంతా ఒక 2 రోజులు 3 రోజులు ప్రీ వెడ్డింగ్, ఆ ప్రీ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజంతా డ్యాన్స్ షోస్, ఆ డ్యాన్స్ షోస్ అయిపోయిన తర్వాత మ్యారేజెస్. సో ఈ సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర రావడం, ఆ దగ్గర రావడం ఏంటంటే శారీరక సంబంధాలుగా దారితీయటం. తర్వాత ఈ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ వాళ్ళ తాలూకా పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ పిక్చర్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. దాని మీద చాలా మంది అమ్మాయి చాలా బాగుందని లవ్ యూ అని చెప్పి ఏవో కామెంట్స్ పెట్టడం, వాటి మీద వీళ్ళకి మనస్పర్ధలు రావటం, ఈ మనస్పర్ధలు రావడం విడిపోవడానికి దారితీస్తున్నాయి, మ్యారేజెస్ క్యాన్సిల్ అవడానికి దారితీస్తున్నాయి. అట్లాగే ప్రజల్లో ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో అంటే ఆల్మోస్ట్ 90% రెస్పాన్సిబుల్. ఈ 90% ఏంటంటే విపరీత ధోరణులు మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా మనకి ఈ మధ్య టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. ఇంచుమించుగా 7% to 8% ఆఫ్ మ్యారేజెస్ ఇన్ ఇండియా చైల్డ్ మ్యారేజెస్. ఈ చైల్డ్ మ్యారేజెస్ ని ప్రోత్సహిస్తున్నది ఇటువైపు పెద్దలు అటువైపు పెద్దలు. సో అందరూ కూడా దోషులే, అందరూ దొంగలే. కాబట్టి ఇది కూడా ఒక కారణం. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యి పారిపోతున్న వాళ్ళు, విపరీతమైన మెంటల్ సిచ్యుయేషన్స్ కి గురవుతున్న వాళ్ళు, స్ట్రెస్ కి, లేనిపోని అట్రాక్షన్స్ కి, క్విక్ మనీ కోసం అని చెప్పి ఇలా మనకి చాలా మంది చాలా రకాలుగా కనపడుతున్నాను. ఇవన్నీ కట్టడి చేయడానికి ఈ మధ్య మనం విన్నాము, ఆస్ట్రేలియా ఇస్ ది ఫస్ట్ కంట్రీ విచ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ ది సోషల్ మీడియా బై ది చిల్డ్రన్. అంటే 16 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియాకి ఛాన్స్ లేదు. సో అట్లా చేయడం వల్ల ఇంచుమించుగా 4 లక్షల అకౌంట్లు ఓన్లీ ఆస్ట్రేలియాలోనే క్యాన్సిల్ అయ్యాయి 16 సంవత్సరాల కింద వయసు అనేసరికల్లా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మొబైల్ పెట్టుకొని మొబైల్కి అడిక్షన్స్ అయిపోతున్నారు. దీనివల్ల ఏంటంటే మెంటల్ డిస్టార్షన్స్, హై ఎఫెక్ట్, తర్వాత ఎమోషనల్ డిస్టర్బెన్స్. సో ఫోన్ తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొత్త ఫోన్ వాళ్ళు అడిగింది కొని ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తల్లిదండ్రులు బేసిక్ గా రెస్పాన్సిబుల్. సో ఈ తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఎలాగుందంటే దే ఆర్ ఆల్సో హ్యాబిచుయేట్ టు ది స్పీడ్ లైఫ్ అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ది ఈజీ లైఫ్. సో ఇది కూడా ఈ సామాజిక రుగ్మతలకి ముఖ్య కారణం. తల్లి ఫేస్బుక్ లో ఉంటే, తండ్రి వాట్సాప్ లో ఉంటే పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆకలి వాళ్ళ అవసరాలు చూసేవాళ్ళు ఎవరు, వాళ్ళు చూస్తున్న కంటెంట్ ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు. సో ఇట్లా క్రమశిక్షణ అనేది ఇంటి నుంచి రావాలి. ఇంటిలో తల్లిదండ్రులే క్రమశిక్షణ లేకపోతే, అట్లాగే తల్లిదండ్రులే దెబ్బలాడుకుంటూ ఉంటే, తల్లిదండ్రులే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ ఇది హౌస్ క్రియేట్ చేసినట్లయితే సాధారణంగా ఇది పిల్లల మీద చాలా ఘోరమైన ప్రభావం చూపించడం వల్ల ఈ రోజు మనకి ఈ సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. వాట్ వీ డూ అవర్ చిల్డ్రన్ డూ, వాట్ వీ సే అవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ, దే ఫాలో అస్. పిల్లలు మనల్ని ఫాలో అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మనం మొక్కై వంగనదే మౌనే వంగును అంటాం. కాబట్టి మనం అక్కడి నుంచి జాగ్రత్త తీసుకునే అవసరం ఉంది. ప్రపంచం ఇంకా ఇంకా చాలా రకాలైన మార్పులకు వచ్చేస్తుంది. డీప్ ఫేక్ వచ్చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఫోటోలు, ఈ జెనెటిక్ ఫోటోలు, సో ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తుంది. అందరికీ కూడా స్నాప్చాట్ లో చాలా అందంగా కనిపించాలి,
వాళ్ళు లేని రంగులో వాళ్ళు కల్పించడం కోసం చాలా మంది తాపత్రయాలు, లేని డ్రెస్ ని ఉన్నట్లుగా చూపించుకోవడం కోసం చాలా తాపత్రయాలు, ఇవన్నీ కూడా పెడధోరణులకి, అంటే వాస్తవాన్ని విడిచిపెట్టి వర్చువల్ వరల్డ్ లో బ్రతకడం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా అన్ని. సో ఒక సిచ్యుయేషన్ అంటే సమాజం క్రమశిక్షణగా నడగాలి అంటే అంతా క్రమశిక్షణగా ఉండాలి. మరి అది ఎక్కడ జరుగుతోంది, అది ఎవరు చేస్తారు, హూ విల్ బెల్ ది క్యాట్? సో మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ స్టాప్ చేయగలమా? ప్రీ వెడ్డింగ్ షూట్స్ స్టాప్ చేయడం వల్ల కొన్ని ఘోరాలు మారే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఈ మెంటల్ సిచ్యుయేషన్స్ కంట్రోల్ చేయడం కోసం స్క్రీన్ టైం అంటే మొబైల్స్, తర్వాత ల్యాప్టాప్స్, దాని తర్వాత టీవీస్, వీటికి సంబంధించిన టైము కొంచెం మనం తగ్గించుకోగలిస్తే చాలా బాగుంటుంది. ఒక గణాంకాలు ఏం చెప్తున్నాయంటే నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 6 లోగా జస్ట్ స్మార్ట్ ఫోను ఏమైనా మెసేజ్లు వచ్చాయేమో చూసుకోవడం కోసం కనీసం 9 సార్లు 10 సార్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యరాత్రిలో కూడా చాలా సార్లు మొబైల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాత్రి 2, 3, తెల్లవారుజాము 4 అయినా సరే సోషల్ మీడియాలోనే ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేను వద్దని చెప్పట్లేదు, ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది కాబట్టి, జీవన శైలి మారుతుంది కాబట్టి మనం కూడా అవి వాడాలి. నేను కూడా ఫేస్బుక్ వాడతాను. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎంత తగ్గితే, ఎంత కంట్రోల్లో ఉండగలిస్తే, ఎంత అవసరమో అంతే చేసినట్లయితే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.